పునీత పాదువాపుర అధ్వానివారం తాను జీవించినటువంటి రోజులలో దివ్య బలిపై ఉన్నటువంటి ప్రేమ కొద్దీ దివ్య బలి పూజలో పాల్గొనాలి అన్నటువంటి ఆకాంక్ష కొద్దీ ఏ విధముగా అయితే తన చేనును తనకు అప్పగింపబడినటువంటి పంట పొలములో పక్షులు రాకుండా అద్భుతముగా కాపాడారో, అదే విధముగా తాను మరణించిన తర్వాత కూడా అద్భుత విధముగా ఒక విధవరాలి చేలో పక్షులు రాకుండా కాపాడినటువంటి అద్భుతాన్ని ఈరోజు మనము ధ్యానము చేద్దాము. పాదువాపురపు చాలా సమీపములో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమెకు ఒక చిన్న గోధుమ చేను ఉంది. అది ఆమె జీవనాధారము. పంట పండితే తాను తిన్నట్లు, లేకపోతే పస్తులు పండాల్సిందే. అలాంటి పేదరికములో ఉన్నటువంటి ఆమె ఆ గోధుమ చేనును కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. వెన్నుల విరిచినప్పుడు ఎక్కడ నుంచి వచ్చి పడ్డాయో ఆ సంవత్సరము అనేకముగా పిచ్చుకలు వచ్చి పడ్డాయి. ఆ పిచ్చుకలన్నీ కూడా పంటను తినివేస్తూ ఉంటే ఆమె కడుపు తరుక్కుపోయింది. చాలా కష్టపడి ఆ పిచ్చుకలన్నిటినీ పారద్రోలడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఒకవైపు నుంచి వాటిని పారద్రోలుతూ ఉంటే అవి మరొక వైపు నుంచి వచ్చి తింటూ ఉండేవి. ఎంత ప్రయత్నించినా కానీ ఆ పిచ్చుకల నుంచి తన పంటను కాపాడుకోవడం ఆమెకు తరం కాలేదు. నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి ఆమె అంతోని వారి దగ్గరకు వెళ్ళి అంతోని వారి దేవాలయంలో ప్రార్థన చేసింది. అంతోని వారు, నేను నా చేనును కాపాడుకునేటువంటి స్థితిలో లేను. మీరు చిన్నప్పుడు ఏ విధముగా అయితే మీ తండ్రి చేనును కాపాడారో, ఇదిగో అదే విధముగా నా చేనును కూడా కాపాడండి. నా చేనును మీకు అప్పగించేస్తూ ఉన్నాను. నేను 9 సార్లు 9 నెలలు మీ సమాధిని దర్శిస్తాను. ఈ రోజు నుంచే నవదిన ప్రార్థనలు చేస్తాను. ఇక మీ ఇష్టము. మీపై భారము వేసి నేను నా చేనును నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ రోజు నుంచి ఆమె చేనుకు వెళ్ళడం మానివేసింది. నవదిన ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. ఈ నవదిన ప్రార్థనలు పూర్తి అయిన తర్వాత తన చేను ఏ స్థితిలో ఉందో చూడాలి అనేటువంటి కోరిక చేత ఆమె ఆ చేనుకు వెళ్ళింది. చాలా ఆశ్చర్యము, అద్భుతము. ఆ చేలో ఒక్క పిచ్చుక కూడా లేదు. ఆ పరిసర ప్రాంతాలలో పిచ్చుకలు కూడా ఎక్కడా కనిపించలేదు. గోధుమ పంట మాత్రము బాగా పండింది. ప్రతి ఏడాది కంటే కూడా ఆ ఏడు చాలా ఎక్కువగా పంట పండింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. తాను మొక్కుకున్నట్లుగానే సమాధిని 9 సార్లు దర్శిస్తూ ఉంటుంది. అంతోని వారికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటుంది. అంతోని వారు చేసినటువంటి అద్భుతము మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. అదేమిటి అంటే, మనము సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మన ప్రయత్నం మనం చెయ్యాలి. అసలు ప్రయత్నం చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్లుగా చేయకూడదు. ఆ పేద విధవరాలు ఏం చేసింది? మొదట తన ప్రయత్నం తాను చేసింది. అంతోని వారి మీద కానీ దేవుడి మీద కానీ భారం వెయ్యల. తన ప్రయత్నం తాను చేసి తనకు ఇక చేత కాదు అనుకున్నటువంటి సమయంలో, దిక్కు తోచనటువంటి సమయంలో, భవిష్యత్తు అంధకారముగా కనిపించేటువంటి సమయంలో ఏం చేయాలో పాలుపోక అప్పుడు అంతోని వారిని శరణ వేడింది. అప్పుడు దేవుడు అంతోని వారి ద్వారా ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా మనం చేయాల్సిందే. మొట్టమొదట మన ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. అందుకే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చారు.
కాబట్టి మన ప్రయత్నం మనం చేసిన తర్వాత అప్పుడు దేవుడి మీద భారం వేయాలి. అప్పుడు మనము చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. దేవుడు ఏదో ఒక విధముగా మనలను ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటారు. మనకు ఉండాల్సినటువంటిదల్లా నిండైన విశ్వాసము, ఎలాంటి సమయంలో కూడా మన ప్రయత్నాలు మానకుండా ఉండడము, దేవునిపై భారము వేయడము. అలా చేసినట్లయితే ఇక్కడ ఈ అద్భుతములో పునీత అంతోని వారు ఏ విధముగా అయితే ఆ పేద విధవరాలి పంటను కాపాడి ఆమె భవిష్యత్తు శూన్యం కాకుండా, తినడానికి తిండి లేకుండా ఉండేటట్లే కాకుండా ఆమె సంతోషంగా జీవించడానికి సహాయపడ్డారో మన జీవితాలలో కూడా అలాగే సహాయపడతారు. కాబట్టి మనకు కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా విశ్వాసాన్ని కోల్పోకుండా, పట్టుదల కోల్పోకుండా మనము నిండైనటువంటి భక్తితో పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేసేటువంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.